రౌడీలు కానివ్వండి, గ్యాంగ్స్టర్లు కానివ్వండి, మట్టుబెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ మళ్ళీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తుల పట్ల కూడా ఇటు పోలీస్ శాఖ ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. బట్ వై, ఎందుకు ఆగిపోతున్నారు? ఎందుకు వాళ్ళు బయటికి రాకుండా ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నారు? ఎందుకు పోలీసుల పాత్ర అయినా ఏమైనా ఉండొచ్చు అనుకోవచ్చా? సాయి, మనం మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ఐ న్యూస్ మొదటి నుంచి కూడా వరుస కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. పోలీసులపై ఆరోపణలు చేసినప్పుడు తెలంగాణ పోలీసులకు మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా మంచి పేరుంది. ఇప్పుడు పోలీసింగ్ లో మనం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న సందర్భం. ఇటువంటి సిచ్యువేషన్ లో కొంతమంది పోలీసుల పేర్లు తీసుకొస్తున్నారు. సిపి అంకుల్తో ఎన్కౌంటర్ చేయిస్తా అని చెప్పి ఒక మాజీ ఓఎస్టీ మాట్లాడటం, అందులోనూ ఏదైనా ఒక మంచి పని కోసం అంటే ఇక్కడ దందాలు చేస్తూ, కబ్జాలు చేస్తూ, బెదిరిస్తూ, భయపెడుతూ, దాడులు చేస్తూ పోలీస్ యంత్రాంగం కూడా మా చేతిలోనే ఉంది. ఈ విషయాలు మేము బెదిరించినట్టుగా కానీ, మేము గాయం చేసినట్టుగా కానీ ఎవరికైనా చెప్తే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేపిస్తామనే మాటలు మాట్లాడుతున్నారు. అంటే పోలీస్ శాఖ ఖచ్చితంగా ఈ అంశాలన్నింటిపై దృష్టి సారిస్తుంది. సో ఆ సిపి అంకుల్ ఎవరనేది కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికే అలర్ట్ అయింది. మొత్తంగా తెలంగాణ పోలీస్ శాఖ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సమయంలో ఇటువంటి ఆరోపణలు పోలీస్ శాఖపై రావడంపై ఆ శాఖ కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. అంటే వరుస వివాదాలకు సుమంత్ అయితే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. మాజీ ఓఎస్డి ఇతను మంత్రికి తొలగించారు ఆరోపణలు వచ్చినప్పుడు. తొలగించిన తన తత్వాన్ని మాత్రం ఎక్కడా మార్చుకోలేదు. తన వర్క్ ఏంటో తాను చేసుకుపోతున్నా అన్నట్టుగానే ఇప్పటి వరకు ఆయన బిహేవియర్ కనిపించింది. మేడారం జాతర నిధుల దుర్వినియోగం దగ్గర నుంచి కూడా ఈయనపై ఆరోపణలు గట్టిగానే వినిపించాయి. ఆ తర్వాత కూడా బెదిరింపులు, సెటిల్మెంట్లు, ఆరోపణలు వరుసగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ఇతర మంత్రులు, ఉన్నతాధికారులను కూడా లెక్క చేయని పరిస్థితి. అంటే సో ఏ విధంగా ఎంత బలంగా తయారయ్యాడో చూసాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చాలా సందర్భాల్లో మనం సినిమాల్లో చూసినా కానీ ఎక్కడైనా ముంబైలో డాన్స్ అని చెప్పేవాళ్ళు, లేదంటే బీహార్లో బందిపోట్లు అని చెప్పేవాళ్ళు. సో అటువంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఉండేది కాదు. ఏంటి ఒక్కసారిగా ఇప్పుడు ఆ విజువల్స్ లో ఆ దాడిని చూస్తే, ఆ గాయాలను చూస్తే, సో ఎక్కడున్నా మనం ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు కూడా ఉంటాయా? ఇలా బెదిరింపులకు పాల్పడతారా? వ్యాపారం చేసుకోవటం అనేది ఎవరికైనా హక్కు. ఆ వ్యాపారం చేసే వ్యాపారి ప్రభుత్వానికి ట్యాక్స్ కడతాడు. వీళ్ళెవరు అంటే ఈ బెదిరింపులకు పాల్పడే వాళ్లకు ట్యాక్సులు కట్టాల్సిన అవసరమే ఉంటుంది. ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతుంది అని చెప్తూ ఉంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళను కూడా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్ అంటే ఫార్మా రంగానికి సంబంధించిన వ్యక్తులకు కూడా బెదిరింపులు వెళ్ళాయి. అదేవిధంగా సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకు. ఆ రంగం ఈ రంగం అని లేదు. ఎక్కడైతే వ్యాపారం ఉంటుందో, ఎక్కడైతే డబ్బు ఉంటుందో వాళ్ళందరినీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వరుస బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఆ బెదిరింపులకు లొంగని వాళ్లపై దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులు చేయటమే కాదు, ఆ దాడులు చేసిన వీడియోలను వారికి పంపించడం, ఈ విధంగా దాడి చేస్తున్నామని చెప్పి చేసే ప్రయత్నం. లైసెన్స్ ఎవడేం చేస్తాడు, నన్ను ఎవడు ఆపేటోడు, ఏమనుకుంటున్నారు అసలు మీరు? పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టడం, విచక్షణ రహితంగా కొట్టడం, ఇష్టానురీతిగా కొట్టడం, ఏంటి అసలు ఒంటెత్తి పోకలు పోవడం చాలా సందర్భాల్లో ఐ న్యూస్ నిష్పక్షపాతంగా వార్తలు రాస్తుంది. సో ఎటువంటి అంశాలనైనా ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు చేరవేస్తుంది. ఈ అంశంలో కూడా ఐ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఆ కథనాలకు అటు పోలీస్ శాఖ నుంచి స్పందన వచ్చింది. సో ఇప్పటికే వీరిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 6గురుపై ఇప్పుడు కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అందులో A1 గా సుమంత్ను చేర్చారు, A2 గా ప్రశాంత్ను చేర్చారు, A3 గా అరుణ్ కుమార్ రెడ్డిని చేర్చారు, A4 గా కార్తీక్, A5 గా మహేందర్ రెడ్డి, A6 గా రాము. ఈ లిస్ట్ ఇంకా పెరిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే తీగలాగితే దొంకంతా కదిలిందా అంటే ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కూడా ఒక దాడి కేసు నమోదైంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ఫిర్యాదు చేశారు. 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఫిర్యాదులో కూడా సుమంత్, ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము పేర్లు ఉన్నాయి. ఆరోపణలు కూడా చేశారు. జూలై 30న సుమంత్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి అత్యవసరంగా కలవాలని కోరినట్లు హరికృష్ణ, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయన చెప్పారు. ఆగస్టు 20న రాము కార్యాలయానికి ఆయన వెళ్లారు. అక్కడ సుమంత్ తన పేరుతో డబ్బులు వసూలు చేశావంటూ ప్రశ్నించి దూషించినట్లు కూడా మాట్లాడుతున్నారు. ఇనపరాడుతో చేతులు కాళ్లపై దాడులు చేశారు. సుమంత్ స్నేహితులను కూడా రెచ్చగొట్టి తనపై దాడి చేయించినట్టు ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. దాడిలో ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయింది, రక్తస్రావ గాయాలయ్యాయి, రక్తపు వాంతులైనట్టు కూడా తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు ఆయన.
చెంగిచెర్లలోని ఎస్వి ఆసుపత్రి, ఆపై ఉప్పల్లోని శ్రీ హెల్త్ కేర్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందినట్టు ఆయన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఆ ఫిర్యాదు రిపోర్ట్ కూడా ప్రస్తుతం ఐ న్యూస్ చేతిలో ఉంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఎస్విఎస్ ఆసుపత్రికి వెళ్లారు. ఉప్పల్లో శ్రీ హెల్త్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఏవైతే ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయో ఆ ప్రిస్క్రిప్షన్స్ కూడా ఆధారాలుగా ఆయన చూపించే ప్రయత్నం చేశారు. ఆగస్టు 10న ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. చికిత్సలో ఉండటం, నిందితులపై భయంతోనే ఆయన ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు అందుకోసమే ఆలస్యమైందని కూడా హరికృష్ణ పేర్కొన్నారు. అంటే ఒక వ్యక్తిని ఎంతలా భయపెట్టారు, ఎన్ని చిత్రహింసలకు గురి చేశారు, ఆ వ్యక్తి ఒక కేసు నమోదు చేయాలన్నా భయపడేలా ఎంత విచక్షణ రహితంగా ప్రవర్తించారనేది మాత్రం సుస్పష్టంగా మనం చూడొచ్చు. ఇక చికిత్సలో ఆయన ఉన్న పరిస్థితి అంటే ఆ దాడి ఊహించింది కాదు, పిలిచి దాడి చేశారు. ఒక్కసారిగా అల్లరి మొక్కలు ఏ విధంగా విరుచుకుపడతాయో రౌడీ మొక్కలు ఆయనపై విరుచుకుపడ్డాయి. ఆ గాయాలను చూస్తే ఒకసారిగా ఆ మనిషి ఆ గాయాలను తట్టుకోవటమే చాలా కష్టమైన పరిస్థితి. చేతికి కుట్లు మనం స్టిచెస్ చూడొచ్చు. అదే విధంగా మొత్తం వాచిపోయేలా కొట్టారు. అందులోనూ మేడిపల్లి పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. ఆ కేసు బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. A1 గా సుమంత్, A2 గా ప్రశాంత్, A3 గా అరుణ్ కుమార్, A4 కార్తీక్, A5 మహేందర్ రెడ్డి, A6 గా రామ్. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సాయి జూబ్లీ హిల్స్ లోనే ఒక డెన్ ఏర్పాటు చేసుకున్నారు. మాఫియా హైదరాబాద్ లో దిగిందా? ఈ మాఫియా వ్యాపారస్తులను బెదిరించేందుకు సిద్ధమైందా? బెదిరింపులకు పాల్పడుతున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి. పోలీస్ శాఖ ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది, ప్రభుత్వం ప్రజలకు వ్యాపారస్తులకు ఏ విధమైన భరోసా కల్పిస్తుంది అనేది ప్రజల్లో ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్. రైట్ వంశీ, ఒక విధంగా చూస్తే కనుక ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు స్పందించలేదు, అండ్ ఇటు మంత్రి కొండా సురేఖ ఎందుకు స్పందించలేదు, లేకపోతే లోపాయికారి ఒప్పందం ఏమైనా ఉందా అన్న క్వశ్చన్స్ కూడా తెర మీదకి రావచ్చు కదా? ఎస్, మీరు చెప్తున్నట్టుగా ఈ విషయానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ ఖచ్చితంగా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మాజీ మంత్రి ఓఎస్డీగా తను ఉన్నారు. అండ్ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. అందులోనూ పోలీస్ అధికారి కూడా తమతో కలిసి ఉన్నాడు అన్నప్పుడు పోలీస్ శాఖ కూడా ఖచ్చితంగా ఆ పోలీస్ అధికారి ఎవరు అనేది ఇటు ప్రజలకు కోర్టు ముందు కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి బెదిరింపులకు పాల్పడినప్పుడు ఖచ్చితంగా కొండా సురేఖను కూడా వాళ్ళు విచారణకు పిలుస్తారు. ఆ విచారణ సందర్భంగా ఆమె ఏం మాట్లాడతారు ఏంటి అనేది మాత్రం సస్పెన్సే అని చెప్పాలి. రకరకాల అంశాలు అంటే ఒక ప్రజాప్రతినిధిపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలను ఖండించటం, ఆ ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వటం ఆ ప్రజాప్రతినిధిగా బాధ్యతే. ఖచ్చితంగా కొండా సురేఖ ఈ విషయంపై స్పందించాల్సి ఉంటుంది, స్పందిస్తారనే ఆశిద్దాం. ఏది ఏమైనా ఐ న్యూస్ వరుస కథనాలతో పోలీస్ యంత్రాంగం కదిలింది. 0 FIR నమోదు చేశారు మేడిపల్లి పోలీసులు. బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా ఐ న్యూస్ పోరాటం చేస్తుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అనేక రకాలు ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ కు చాలా మంది వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు సీఎం కూడా విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చే టైంలో ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకే రక్షణ కల్పించకపోతే ఎలా అనేది వ్యాపార వర్గాల నుంచి కూడా వినిపిస్తున్న వర్షన్. రైట్ వంశీ, రామూర్తి గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. రామూర్తి గారు,